అందరికీ వందనాలు. ఈరోజు మనము కీ ఫౌండేషన్ ఫర్ నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్ 1 కోర్స్ లోని ఈ సెషన్ చూద్దాం. 8వ సెషన్ ని మనం చూద్దాం. ఈ సెషన్ పేరు హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య. ఉన్నత విద్యలోనికి కొన్ని విషయాలు చూసే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల జీవం కలిగిన దేవ, సర్వోన్నతుడ, ఈ సెషన్ మా అందరికీ దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి దేవా. అనేకులు ఈ విషయాలను నేర్చుకుని వారికి ఇవ్వబడిన పిలుపులో మీ కొరకు సాక్షిగా నిలబడటానికి, వారి రంగాలను రూపాంతరపరచడానికి, తద్వారా మా దేశాలను రూపాంతరపరచడానికి సహాయం చేసి చూపించమని త్వరలో రానున్న యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి ఆమేన్. ఈ ఉన్నత విద్య అనే ఈ సెషన్ లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనము నేర్చుకుందాం. ఈ ఉన్నత విద్య అనేది గడిచిన రోజుల్లో మీకు చెప్పినట్టుగా రూపాంతరము కొరకు ఒక 7 ముఖ్యమైన పునాదుల్లో ఇది కూడా ఒకటి. పోయిన సెషన్ లో మనము సంఘము గురించి చూసాము. అలా వేరే వేరే రంగాలు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ అనే ఆ విభాగాన్ని లేదా పిల్లలు మనం చూద్దాం. వీటిని 7 మౌంటైన్స్ అంటారు, లేదా 7 స్పియర్స్ అంటారు. 7 ముఖ్యమైన మూల పునాదులు అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజు మనము ఉన్నత విద్య గురించిన సెషన్ ని మనము చూడబోతా ఉన్నాం. ఉన్నత విద్యలో సంఘపు పాత్ర ఏంటి, అలాగే సమాజ నాయకత్వాన్ని ఉన్నత విద్య ఎలా ప్రభావితం చేయబోతుందో ఈ సెషన్ లో మనం చూద్దాం. అలాగే మొత్తం 4 భాగాలుగా ఈ ఉన్నత విద్య గురించిన విషయాలను మనము ధ్యానం చేయడానికి, అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సంఘంలోని విశ్వాసులు లేదా సంఘంలోని సభ్యుల యొక్క ప్రతి ఒక్కరికి మూల పునాదులను ఎలా ప్రభావితం చేయాలో, వారు ఉంటున్న రంగాన్ని, అలాగే వారు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగాన్ని ఆధారం చేసుకుని దేశాన్ని ఎలా రూపాంతరపరచడానికి దేవుడు వారిని ఆ రంగంలో, ఆ స్థలంలో ఉంచాడో మనము మన విశ్వాసులను లేదా సంఘంలోకి వస్తున్న విశ్వాసులను మనము వారికి అటువంటి టీచింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిని ఆ విధంగా ప్రభావితం చేయాలి, వారికి ఆ విషయాలు తెలియచేయాలి. సమాజంలోని నాయకత్వం అనేది ఉన్నత విద్య ద్వారా చాలా ప్రభావితం చేయబడుతుంది. ఉన్నత విద్య నాయకత్వాన్ని ప్రభావితం చేస్తుంది, లేదా సరైన ఉన్నత విద్య సమాజంలోని సరైన నాయకత్వం ఉండేలాగా ప్రభావితం చేయగలుగుతుంది. కాబట్టి సంఘంలో ముఖ్యమైన విషయాలను మనం చూస్తాం. సంఘము యొక్క పాత్ర ఉన్నత విద్యలో చూడబోతా ఉన్నాం. సమూయేలు ఒక ప్రవక్తల స్కూల్ ని నడిపించాడనే ముఖ్యంగా మనం చూస్తాం. ఆయన నాయకులను సిద్ధపడుతూ ఉన్నాడు. సౌలు సమూయేలుని తీసుకురావడానికి కొంతమందిని పంపించినప్పుడు 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో కొంతమంది పంపించినప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న నాయకులతో పాటు, పరిస్థితిలో ఉన్న వారితో పాటు తెలుసుకున్నట్టుగా చూస్తాము. తర్వాత సౌలు కూడా వెళ్తాడు. సౌలు కూడా వారితో పాటు కలిసిపోయిన వ్యక్తిగా ఉంటాడని మనం చూస్తాము. అంటే సౌలు ఎక్కడికైతే వెళ్ళాడో ఆ సమయానికి సమూయేలు కొంతమంది నాయకులను తప్పిలు చేస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మనము ఖచ్చితంగా మనము అందరికీ అర్థమయ్యేలాగా బోధించాల్సిన అవసరము, లేదా సిద్ధపాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సమూయేలు నాయకులను సిద్ధపరిచిగా చూస్తా ఉన్నాము. అలాగే తర్వాత కాలంలో అపోస్తలుడైన పౌలు కరెనస్ అనే ఒక ప్రత్యేకమైన స్కూల్ ని స్థాపించినట్టుగా కూడా మనం చూస్తాము. ఆయన అక్కడ తాను స్థాపించిన స్కూల్లో పరిపాలనా సంబంధమైన నాయకత్వానికి సంబంధించిన విషయాలను కూడా బోధించాడు అనే విషయాన్ని చాలా మంది అంగీకరిస్తారు, కొంతమంది వివరిస్తారు కూడా. అంటే ఆ ప్రత్యేకమైన పౌలు ఏ స్కూల్లో అయితే తను బోధిస్తా ఉన్నాడో, లేదా ఏ కళాశాలను అయితే తను ఏర్పాటు చేశాడో, అది అడ్మినిస్ట్రేషన్ కి, లీడర్షిప్ కి సంబంధించిన టీచింగ్ కూడా ఆ స్థలంలో జరిగేది అని చాలా మంది నమ్ముతారు. దానికి ఇది అందరూ అంగీకరించే విషయం కాదు, కానీ చాలా ఎక్కువ మందికి ఈ అభిప్రాయంతో ఏకీపించే వారు కూడా ఉన్నారు. కాకపోతే చాలా మంది చాలా విభిన్నమైన ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి సమూయేలు, పౌలు
సమాజాన్ని ప్రభావితం చేసే, నాయకత్వాన్ని ప్రభావితం చేసే, పరిపాలనా రంగాన్ని ప్రభావితం చేసే స్కూల్ లేదా కళాశాల వంటి వ్యవస్థని నడిపించారు అనడానికి పూర్తి ఆధారాలు ఏమీ లేవు. కానీ ఖచ్చితంగా క్రైస్తవ ఆ, ఆలోచన సరళి తో కూడిన ఉన్నత విద్య సమాజాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది అనే దాంట్లో మనకు ఎటువంటి అనుమానం కూడా లేదు. ఇలా పౌలు స్థాపించిన ఈ కరణస్ అనే ఆ కళాశాల తర్వాత కాలంలో క్రైస్తవ విశ్వవిద్యాలయాలు, క్రిస్టియన్ యూనివర్సిటీ యొక్క స్థాపనకు ఖచ్చితంగా కారణమైంది అని చాలా మంది మాత్రం నమ్ముతారు. పౌలు ఆయన ఏర్పాటు చేయబడిన స్కూల్లో, కరణస్ అనే కళాశాలలో లేదా స్కూల్లో ఆయన అనేక విషయాల్ని వారికి బోధించినట్లుగాను అందించినట్లుగాను మనం చూస్తాము. అది మొట్టమొదటి కళాశాల వంటి, అంటే మొదటి శతాబ్దంలో ఉన్న పౌలు వాడిన లేదా పౌలు స్థాపించిన ఆ కళాశాల క్రమంగా విశ్వవిద్యాలయాల స్థాపనకు దారి తీసింది అనేది మనము అందరం అంగీకరించే విషయమే. 1788లో అంటే 1088వ సంవత్సరంలో మొట్టమొదటి క్రైస్తవ విశ్వవిద్యాలయాలు, క్రిస్టియన్ యూనివర్సిటీస్ స్థాపించబడినవి. తర్వాత ఒక్కొక్క సంఘము వాటి పరిధిలో వాటి సొంత యూనివర్సిటీని స్థాపించే క్రమం నుంచి మెల్లిమెల్లిగా రకరకాల సంఘాలు లేదా రకరకాల డినామినేషన్స్ కలిసి వైద్యము అంటే మెడికల్ రంగానికి సంబంధించినవి, లా అంటే న్యాయ రంగానికి సంబంధించినవి, ఎకనామిక్స్ అంటే ఆర్థిక రంగానికి సంబంధించిన మంచి మంచి యూనివర్సిటీస్ ని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు ప్రారంభం చేయడం అనేది మనం గమనించగలుగుతాం. మొట్టమొదటి క్రిస్టియన్ యూనివర్సిటీ క్రీస్తు శకము 1088లో స్టార్ట్ చేయబడింది. తర్వాత కాలంలో ప్యారిస్ అలాగే లండన్ నగరాల్లో అనేక మంచి మంచి క్రైస్తవ విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది. అది కొనసాగుతూ అది యూరోప్ ఖండం యొక్క రూపాంతరానికి క్రైస్తవ యూనివర్సిటీస్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అంటే యూరోప్ ఖండం యొక్క అభివృద్ధి, అలాగే యూరోప్ ఖండంలోని దేశాల యొక్క రూపాంతరం అనేది ఈ క్రైస్తవ విశ్వవిద్యాలయాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆ రూపాంతరం అనేది వేగంగా జరిగింది, సరైన రీతిలో జరిగింది అనేది మనము గమనించగలుగుతాం. ఈ క్రైస్తవ ఉన్నత విద్య ద్వారా క్రైస్తవ విలువలతో కూడిన లేదా సూత్రాలతో కూడిన బోధను సమాజానికి అందించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం యూరోప్ ఖండంలో ఈ అనేక దేశాల్లో మనం చూడగలుగుతాం. సో బైబిల్ యొక్క సూత్రాలు ఉన్నత విద్యను ఎలా ప్రభావితం చేయగలుగుతాయి, అలాగే బిబ్లికల్ వరల్డ్ వ్యూ అంటే ఏంటో మనము ఇప్పుడు చూడబోతా ఉన్నాం. క్రైస్తవ సూత్రాలు లేదా బైబిల్ యొక్క సూత్రాలు అనేది ప్రపంచంలో లేదా ఈ లోకంలో ఉన్న అన్ని రంగాలకు సంబంధించిన మూల విషయాలు, ముఖ్య సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. అంటే బైబిల్ అనేది కేవలము ఆత్మీయ సంబంధమైన విషయాలను తెలియజేసే ఒక గ్రంథం మాత్రమే కాదు, కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే న్యాయ సంబంధమైన విషయాలు, అలాగే సమాజంలోని అనేక రంగాలకు సంబంధించిన మూల సూత్రాలు బైబిల్లో ఉండటాన్ని మనం గమనించగలం. మీ అందరికీ తెలిసినట్లుగానే ప్రపంచంలోని అనేక న్యాయ వ్యవస్థలకు పునాది, అలాగే రాజ్యాంగం యొక్క పునాది బైబిల్లోని సూత్రాల ఆధారంగా, బైబిల్లోని నియమాల ఆధారంగా ఉంది అనే విషయాన్ని మనం చాలాసార్లు గమనించగలుగుతాం. బైబిల్ యొక్క సూత్రాలను మనము ఆయా రంగాలకు ఖచ్చితంగా అన్వయింపచేయగలిగినప్పుడు లేదా ఆయా రంగాల్లోనికి బైబిల్ సూత్రాలను పునాదిగా తీసుకున్నప్పుడు వాటి యొక్క శైలి లేదా వాటి యొక్క కొనసాగింపు, వాటి యొక్క ప్రభావవంతమైన పరిణామం అనేది చాలా ఫ్రూట్ఫుల్ గా ఉండటం అనేది, ఫలవంతంగా ఉండటం అనేది మనం చూడగలుగుతాం. తర్వాత చాలా ఎక్కువ సార్లు మనం చూస్తున్నట్టుగా ఉన్నత విద్యలో ఈ సెక్షన్ ఉన్నత విద్యకు సంబంధించింది కాబట్టి ఉన్నత విద్యలో ఉండాల్సిన 4 ముఖ్యమైన విషయాల గురించి మనము ఇప్పుడు చూద్దాం. వీటిని 4 ఆర్ అని పిలుస్తారు. అంటే మొదటిది రీసెర్చ్, పరిశోధన చేయటము.
అంటే ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి దాని యొక్క మూలాల్ని మనము పరిశోధించి దాంట్లోని సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని రీసెర్చ్ అని మనం పిలవచ్చు. అంటే ప్రతి రంగానికి ఉన్నత విద్యను వాడుకుని ప్రతి రంగానికి ఈ 4 ఆర్స్ అనేవి మనము వాడగలిగితే ఆ రంగము ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనము దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి ఆర్ అనేది రీసెర్చ్, రెండవ ఆర్ అనేది రీజనింగ్. అంటే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేయడం కాదు, కానీ హేతుబద్ధమైన ఆలోచన ద్వారా ఆయా విషయాల్ని మనము రీజనింగ్ చేయడం అనేది, ఆలోచన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే ఏదైతే పరిశోధన ద్వారా మనం విషయాలు తెలుసుకున్నామో, మూలాలకు సంబంధించిన సత్యాలను మనం తెలుసుకున్నామో, వాటిని హేతుబద్ధమైన ఆలోచన విధానం ద్వారా విశ్లేషించాలి. తర్వాత వాటి యొక్క కారణాన్ని, ప్రయోజనాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఉన్నత విద్యలో ఉన్న మూడవ ఆర్ ఏంటంటే అది రిలేట్ చేసుకోవటం. అంటే ఏ విషయాలైతే మనం పరిశోధించామో, ఏ విషయాలైతే హేతుబద్ధ ఆలోచన విధానం ద్వారా, రీజనింగ్ ద్వారా మనము డిస్కవర్ చేయగలుగుతామో వాటిని మనము ఈ రోజు మనము వాటిని లేదా మన జీవితానికి లేదా ఆ రంగంలోని ముఖ్యమైన విషయాలకి ఎలా అన్వయం చేసుకోవచ్చు అనేది ఈ రిలేట్ అనే దానికి అర్థంగా మనం తెలుసుకోవచ్చు. చివరిగా 4వ దాన్ని చూసినట్లయితే అప్లై అండ్ రికార్డ్. అంటే ఏ విషయాలైతే పరిశోధించామో, ఏ మూలాలైతే తెలుసుకున్నామో, తెలుసుకున్న వాటిని ఎలా హేతుబద్ధమైన ఆలోచన ద్వారా వాటిలోని సత్యాలను తెలుసుకోగలిగామో వాటిని మన ఆయా రంగంలోని ముఖ్యమైన విషయాలకు, ఈనాటి పరిస్థితులకు ఎలా అన్వయించుకోగలమో ఆలోచన చేస్తూ వాటిని ఆచరణలో పెట్టడాన్ని 4వ ఆరు చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఆచరణలో పెట్టడం మాత్రమే కాదు, కానీ వాటిని గ్రంథస్థం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విషయాలైతే మనము పరిశోధించామో, ఏ విషయాల యొక్క ప్రయోజనాన్ని, కారణాన్ని మనము హేతుబద్ధమైన ఆలోచన ద్వారా, రీజనింగ్ ద్వారా వాటిని ఎవాల్యుయేట్ చేయగలిగామో, వేటినైతే మనము ఈ సత్యాలకు అన్వయించుకోగలిగామో వాటిని మనము అప్లై చేసుకుంటూ వాటిని గ్రంథస్థం చేయాలి. అంటే పరిశోధన వ్యాసాల ద్వారా, జర్నల్స్ ద్వారా, ఎస్ఐస్ ద్వారా, రీసెర్చ్ పేపర్స్ ద్వారా వాటిని భవిష్యత్ తరాలకి అందించడానికి మనము రికార్డ్ చేయగలగాలి. ఇవి ఉన్నత విద్యలో ఉన్న 4 ముఖ్యమైన ఆర్ చెప్పవచ్చు. రీసెర్చ్, రీజనింగ్, రిలేట్ అండ్ రికార్డ్, అప్లై అండ్ రికార్డ్. వీటిని ముఖ్యమైన 4 సూత్రాలుగా మనం గమనించుకోవచ్చు. తర్వాత ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా బిబ్లికల్ వరల్డ్ వ్యూ మీద ఆధారపడిన హైయర్ ఎడ్యుకేషన్ చాలా ప్రభావితంగా ఉంటుంది. అంటే బిబ్లికల్ వరల్డ్ వ్యూ అంటే ఏంటో తెలుసుకునే ముందు బిబ్లికల్ వరల్డ్ వ్యూని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో మనం చూద్దాం. ఈ బిబ్లికల్ వరల్డ్ వ్యూని ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనే 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. లేదా 4 అంశాల ఆధారంగా మనము బిబ్లికల్ వరల్డ్ వ్యూని అభివృద్ధి చేయొచ్చు. ఈ 4 అంశాలు దాదాపు ఎంత మనం చూసిన ఉన్నత విద్యలోని 4 ఆర్స్ దగ్గరగా ఉంటాయి. అంటే ఇది కూడా మొదటి భాగము పరిశోధన. అంటే బిబ్లికల్ వరల్డ్ వ్యూని మనం అభివృద్ధి చేయాలంటే దాని గురించిన పరిశోధన చాలా ప్రాముఖ్యం. అంటే ఆ రంగానికి సంబంధించిన మూల విషయాలను మనము పరిశోధన చేయాలి బైబిల్ ఆధారంగా. అలాగే రిఫ్లెక్షన్ చేయగలగాలి. అంటే వాటిని ఇంతకు ముందు చెప్పిన హేతుబద్ధమైన ఆలోచన విధానంలో లాగానే మనం వాటి మీద ఆలోచన సరళి కలిగి ఉండాలి. బైబిల్ దాంతో పోల్చుతూ మనము దాన్ని రీజనింగ్ లాగా ఆలోచన చేయగలిగితే అది బిబ్లికల్ వాల్యూని అభివృద్ధి చేసే క్రమంలో చాలా ముఖ్యమైన భాగం అర్థం చేసుకోగలుగుతాం. 3వ భాగాన్ని మనం చూసుకున్నప్పుడు వాటిని అప్లై చేయడం, బిబ్లికల్ వాల్యూని మనము ఆచరణలో పెట్టగలగాలి. బిబ్లికల్ వాల్యూని అప్లై చేసే క్రమంలో తెలుసుకున్న సత్యాలను రిఫ్లెక్ట్ చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి. చివరిగా తెలుసుకున్న లేదా డిస్కవర్ చేసిన విషయాన్ని ప్రాథమికంగా తర్వాత తరాలకు అందించగలగాలి. అంటే ఇది దాదాపుగా ఈ హైయర్ ఉన్నత విద్యలో ఉన్న 4 ముఖ్యమైన అంశాల లాగానే బిబ్లికల్ వరల్డ్ వ్యూ కూడా
అభివృద్ధి చేయడం కూడా ఈ 4 భాగాలుగా మనం చూడొచ్చు. అసలు బిబ్లికల్ వరల్డ్ అంటే ఏంటో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీలో చాలా మంది బిబ్లికల్ వరల్డ్ అనే మాటను వినుంటారని నేను అనుకుంటా ఉన్నాను. బిబ్లికల్ వరల్డ్ అంటే బైబిల్ బైబిల్ యొక్క కోణంలో నుంచి ఈ ప్రపంచాన్ని చూడటం అని సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఈ సెషన్ లో బిబ్లికల్ వరల్డ్ గురించిన వివరణ కొంచెం ఎక్కువగా ప్రజెంట్ చేయడానికి ఈ సెషన్ మనం వాడుకుందాం. ఎందుకంటే బిబ్లికల్ వరల్డ్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ లో ఎంత ప్రాముఖ్యమైనదో, హైయర్ ఎడ్యుకేషన్ లో బిబ్లికల్ వరల్డ్ కి ఎంత ఎక్కువ పాత్ర ఉంటే, లేదా హైయర్ ఎడ్యుకేషన్ లో బిబ్లికల్ వరల్డ్ యొక్క పాత్రను మనం ఎంతగా అర్థం చేసుకోగలిగితే, దేశం యొక్క రూపాంతరంలో ఈ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క పాత్రను అంతగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బిబ్లికల్ వరల్డ్ అనేది బైబిల్ అని బైబిల్ యొక్క కోణంలో లేదా బైబిల్ అనే అర్థాల్లోంచి ప్రపంచాన్ని చూడటం లాంటిది. కానీ బిబ్లికల్ వరల్డ్ అనేది చాలా ఎక్కువగా మనము అర్థం చేసుకోకుండా వాడుతున్న పదం అని నేను అనుకుంటాను. ఎందుకంటే బిబ్లికల్ వరల్డ్ అంటే ఇది కేవలము ఎలా జరిగింది, వాట్ హ్యాపెండ్ అనేది కాదు. బిబ్లికల్ వరల్డ్ లో బిబ్లికల్ వరల్డ్ ద్వారా మనం తెలుసుకోగలిగేది ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అనేది కాదు, కానీ ఎలా జరిగింది, అది జరగటం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దాని ద్వారా దేవుడు మనతో ఏ సత్యాన్ని చేయాలనుకుంటున్నాడు అనేది బిబ్లికల్ వరల్డ్ లో ఉండే ముఖ్యమైన మూల సూత్రం. అంటే ఈ ప్రశ్న యొక్క సమాధానం ద్వారా బిబ్లికల్ వరల్డ్ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం. అంటే బిబ్లికల్ వరల్డ్ అంటే ఏం జరిగిందో బైబిల్ ని ఆధారం చేసుకుని చెప్పడం కాదు, బైబిల్ ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు. ఎలా జరిగింది అంటే సృష్టి ఉందనుకోండి, సృష్టి ఎలా చేయబడింది అనేది మనం అర్థం చేసుకోవటం, సృష్టిని చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అలాగే సృష్టిని చేయటం ద్వారా ఆయన మనకి ఏ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు, ఇవన్నీ కలిసి బిబ్లికల్ వరల్డ్ లో చాలా ఎక్కువ సార్లు ప్రతిదీ దేవుడు చేశాడు అని చెప్పడం బిబ్లికల్ వరల్డ్ అనుకుంటా ఉన్నారు చాలా మంది. చాలా ఎక్కువ పొరపాటు పడుతున్న ఒక అంశం ఈ రోజుల్లో బిబ్లికల్ వరల్డ్. అంటే ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ అనేది బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుని దాన్ని అర్థం చేసుకోవడమే బిబ్లికల్ వరల్డ్ అనుకుంటా ఉన్నాము. కానీ ఎలా జరిగింది అంటే దాంట్లో సైన్స్ వస్తుంది, దేవుడు చేసిన ప్రాసెస్ వస్తుంది, దేవుడు వాడిన పద్ధతులు మనకు అర్థం చేసుకోగలుగుతాం. ఎర్ర సముద్రం 2 పాయలు చేయబడినప్పుడు ఆయన గాలిని విసర్జన చేశాడనే మాట మనం చూస్తూ ఉంటాం. ఏం జరిగిందంటే ఎర్ర సముద్రం 2 పాయలు చేయబడింది. ఎలా జరిగింది అంటే దేవుడు గాలిని విసిరి ఎర్ర సముద్రాన్ని ఆ గాలి యొక్క ప్రభావం, ఆ గాలి యొక్క శక్తి ద్వారా పాయలు చేస్తా ఉన్నాడు. దాని ద్వారా దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు దాని ద్వారా మనకి ఎలాంటి సత్యాన్ని తెలియజేయాలనుకుంటాడు, ఇది క్లుప్తంగా చెప్పాలంటే బిబ్లికల్ వరల్డ్ అంటే రీజనింగ్ ని, అంటే మనం ఆలోచన చేయగలిగిన విషయాల్ని దేవుని ప్రత్యక్షతతో కలిపి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అనేది బిబ్లికల్ వరల్డ్. ఓన్లీ రీజనింగ్ గా ఉందనుకోండి అది వరల్డ్ వ్యూ, లేదా అది సెక్యులర్ వరల్డ్ వ్యూ అనుకోవచ్చు, లేకపోతే లేదా వరల్డ్ వ్యూ అనుకోవచ్చు. కానీ మన రీజనింగ్ కి దేవుని యొక్క ప్రత్యక్షతను, వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అనేది బిబ్లికల్ వరల్డ్ గా చెప్పాలంటే. తర్వాత బిబ్లికల్ వరల్డ్ కొరకు మనము చాలా సార్లు క్రిస్టియన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి బిబ్లికల్ వరల్డ్ తో ఉంటాయి అనుకుంటా ఉన్నాం. కానీ బిబ్లికల్ వరల్డ్ ఉండాలి అంటే, లేకపోతే బిబ్లికల్ వరల్డ్ లో మనము సంఘాన్ని, సమాజాన్ని సిద్ధపరచాలంటే మన స్కూల్స్ పేరు క్రిస్టియన్ స్కూల్ అయితే సరిపోదు, లేదా క్రిస్టియన్ టీచర్స్ లేదా ప్రొఫెసర్స్ ఉంటే సరిపోదు, లేదా మన కరికులం లో పాటలు ప్రార్థనలు ఉంటే సరిపోదు. ఇవి మాత్రమే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని బిబ్లికల్ వరల్డ్ వ్యూ కలిగిన
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గా మార్చుతుంది. నిజానికి యూరోప్ రంగాన్ని మార్చిన క్రైస్తవ విశ్వవిద్యాలయాలు బిబ్లికల్ వరల్డ్ కలిగి ఉన్నాయి ప్రారంభ దినాలు. అందుకని ఆ కాలంలో ఐరోపా దేశంలో ఉన్న చాలా దేశాలు రూపాంతరం చెందినవి దేవుని స్టాండర్డ్స్ కి అనుగుణంగా. కానీ కాలక్రమేణా ఆయా విశ్వవిద్యాలయాలు కూడా బిబ్లికల్ వరల్డ్ వ్యూలోనికి సెక్యులర్ వరల్డ్ వ్యూని లేదా లౌకిక సంబంధమైన ప్రపంచ దృష్టిని తీసుకొచ్చి కాలక్రమేణా బిబ్లికల్ వరల్డ్ వ్యూని పక్కన పెట్టడం జరిగింది. అందుకని చాలా దేశాల్లో మళ్ళా రూపాంతరం చెందించాల్సిన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. నిజమైన బిబ్లికల్ వరల్డ్ వ్యూ అనేది విద్యా విధానంలో బైబిల్ యొక్క సూత్రాలను అన్వయింప చేస్తూ బోధించడం, గుడ్డిగా బైబిల్ని బోధించడం మాత్రమే కాదు. సో ఇది ఆదిమ కాలంలో అంటే 1088 లో ప్రారంభం చేయబడిన క్రిస్టియన్ యూనివర్సిటీస్ ఈ సూత్రాన్ని ముందు పెట్టి పనిచేసి వారి యొక్క క్రైస్తవ యూనివర్సిటీస్ యొక్క పునాది బిబ్లికల్ వరల్డ్ వ్యూ. బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఆధారం చేసుకుని వారి యొక్క సిలబస్ డిజైన్ చేస్తున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో ఏ సూత్రము ఎలా దేవుడు ఎందుకు ఉంచాడు, దాని యొక్క పునాది ఏంటి, వాటిని ఈరోజు మనం ఎలా రిలేట్ చేసుకోవచ్చు అనే వాటిని ఆధారంగా బైబిల్ సూత్రాలను ఆధారం చేసుకుని న్యాయ రంగాన్ని కానీ ఆర్థిక రంగాన్ని కానీ ఏ రంగాన్నైనా సరే వాళ్ళు అర్థం చేసుకోవడానికి వివరించడానికి ప్రయత్నం చేశారు. అది వారి యొక్క పునాది. సో కాలక్రమేణా లౌకిక ప్రపంచ దృష్టిని ఈ క్రిస్టియన్ యూనివర్సిటీస్ అన్ని కూడా అడాప్ట్ చేసుకోవడం ప్రారంభం చేసినాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైన మూల కారణం ఏంటంటే బిబ్లికల్ వరల్డ్ వ్యూ అంటే ఏంటో తర్వాత తరాల్లో వచ్చిన వారు, నాయకత్వంలో తర్వాత తరాల్లో వచ్చిన వారు మర్చిపోవడం అనేది ముఖ్యమైన కారణం. సో ఈ బిబ్లికల్ వరల్డ్ వ్యూ అనేది విశ్వాసంతో జీవితాన్ని కలిపి అర్థం చేసుకోవటం, లేదా ప్రతి రంగాన్ని బైబిల్ సూత్రాలు విశ్వాసాన్ని కలిపి అర్థం చేసుకుని దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణంగా, అంటే ఆ రంగము విద్యారంగం కావచ్చు, న్యాయరంగం కావచ్చు, లేక ఆర్థిక రంగం కావచ్చు, ఏ రంగమైనా సరే ఆ రంగం పట్ల దేవుని యొక్క స్టాండర్డ్స్ ఏమై ఉన్నాయో, ఆలోచన ఏమైందో దాన్ని ఆధారం చేసుకుని ఆ రోజు విద్య ఉండేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేయగలిగారు. తర్వాత కాలంలో చూసినట్టయితే దాన్ని పూర్తిగా విడిచిపెట్టినట్టుగా మనం గమనించగలుగుతాం. తర్వాత మనం చూసినట్లయితే ఉన్నత విద్య అనేది మనము పరస్పరం ఖచ్చితంగా ఉన్నత విద్యలో ఉన్న 4 R's ని, అలాగే బిబ్లికల్ వరల్డ్ వ్యూని డెవలప్ చేయడానికి సంబంధించిన 4 R's ని కలిపి, అంటే 2 దాదాపుగా ఉంటాయి కాబట్టి వాటిని కలిపి వాటి యొక్క మూల సూత్రాల ఆధారంగా మనం హైయర్ ఎడ్యుకేషన్ ని సిద్ధపరిచినప్పుడు అది ఖచ్చితంగా ఆ ఉన్నత విద్య అనేది దేశాన్ని రూపాంతరం చెందించే ఒక ముఖ్యమైన మూలమైన పునాదిగా మార్చబడుతుంది. అమెరికాలోని తొలి వలసదారులు తమ నివాసాలను ఏర్పాటు చేసిన కొద్ది సంవత్సరాల తర్వాతే హార్వర్డ్ వంటి ఉన్నత విద్యా సంస్థను స్థాపించారు. వారి యొక్క లక్ష్యము సమాజాన్ని దేవుని సత్యాల ప్రకారం నడిపించే నాయకులను సిద్ధపరచడం. కేవలము నాయకులను సిద్ధపరచడం మాత్రమే కాదు, కానీ దేవుని సత్యాలను, వాక్యం యొక్క మూల సూత్రాలను ఆధారం చేసుకుని తర్ఫీదు చేయబడిన నాయకులను సిద్ధపరచడం. అందువలన రూపాంతరం చెందిన దేశంగా ఆ దేశము మార్చబడింది చాలా తొందరగానే. ప్రారంభ దినాల్లో చాలా సంవత్సరాలు కొనసాగింది. బైబిల్ వరల్డ్ మరలా ఏ దేశాలైతే కోల్పోయినాయో, ఏ దేశాల్లోని విద్యా వ్యవస్థ కోల్పోయిందో, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అనేది కోల్పోయిందో, దాన్ని మరలా తిరిగి స్థాపించగలిగితే ఆ దేశాల రూపాంతరం అనేది చాలా తొందరగా సులువుగా జరుగుతుంది. నేను ఇప్పటి వరకు ఉన్నత విద్యలో బిబ్లికల్ వరల్డ్ గురించి మాట్లాడుతా ఉన్నాను. ఈ సెషన్ ఉన్నత విద్య అనే సెషన్ కాబట్టి
అంతకన్నా ముందే విద్యా వ్యవస్థలో, ఎర్లీ స్టేజ్ విద్యా వ్యవస్థలో బిబ్లికల్ వరల్డ్ వ్యూస్ గురించి మనము నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం. అంటే 9th సెషన్ లో. ఎందుకంటే అది నెక్స్ట్ సెషన్ పేరు కుటుంబం. కుటుంబము అనేది ఎర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బిబ్లికల్ వరల్డ్ వ్యూని అందించే ఒక ముఖ్యమైన పునాది అని మనము నెక్స్ట్ సెషన్ లో చూడబోతా ఉన్నాం. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ లో బిబ్లికల్ వరల్డ్ వ్యూని ఎలా మరలా మనం అడాప్ట్ చేసుకోవాల్సిన ముఖ్యమైన అవసరం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. ఎలా అనే దాన్ని కొంతవరకు ఈరోజు మనం చర్చించబోతా ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే లాస్ట్ భాగంగా చెప్పాలంటే క్రైస్తవ విద్య లేదా బిబ్లికల్ వరల్డ్ వ్యూ బేసిక్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేది మనము అర్థం చేసుకోవాలంటే, అడాప్ట్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన 3 లేక 4 ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. చాలా మంది జ్ఞానము న్యూట్రల్ గా ఉండాలి లేదా టీచింగ్ న్యూట్రల్ గా ఉండాలి అని చాలా మంది ఈ రోజుల్లో అనుకుంటా ఉన్నారు. కానీ జ్ఞానం అనేది బిబ్లికల్ బేసిక్ నాలెడ్జ్ అయినప్పుడు, అలాగే టీచింగ్ అనేది బిబ్లికల్ బేసిక్ గా ఉన్నప్పుడు మాత్రమే అది రూపాంతరం చెందించే విద్యగా మార్చబడుతుంది. మనము లౌకిక సంబంధమైన వరల్డ్ వ్యూని కలిగి ఉన్నప్పుడు రూపాంతరాన్ని మనము దాదాపుగా ఎక్స్పెక్ట్ చేయలేము. రూపాంతరం అనేది ఒక కఠినమైన లేదా ఒక ఇంపాసిబుల్ టాస్క్ గా మిగిలిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఒక బిబ్లికల్ వరల్డ్ వ్యూని డెవలప్ చేయాల్సిన క్రైస్తవ విద్య, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేది ఒక 4 ముఖ్యమైన భాగాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అందులో మొదటిది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా తత్వశాస్త్రం అని మనము తర్జుమా చేసుకోవచ్చు. అంటే మనము బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఉన్న క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయాలంటే మన ఫిలాసఫీ అనేది, అంటే ఆ విద్యకు సంబంధించిన ఫిలాసఫీ ఎలా ఉండాలో అది చాలా ముఖ్యమైన మూల కారణం అవుతుంది. రెండవది మనం చూసినట్లయితే అది టీచింగ్, అంటే బోధనా విధానము, టీచింగ్ మెథడాలజీ అని పిలవచ్చు దాన్ని. ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచింగ్ మెథడాలజీ, ఎలా బోధించాలి అనేది కూడా క్రైస్తవ విద్యలో చాలా ప్రాముఖ్యమైనది. మూడోది కరికులం, అంటే ఏ విషయాన్ని బోధించాలనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత టీచింగ్ మెథడాలజీ, మూడవది కరికులం, నాలుగో అంశంగా చెప్పట్లేదు కానీ వీటిని విస్తరణ చేయడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ 3 విషయాన్ని మనం కనుక పరిశీలన చేసుకున్నట్లయితే ఇది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంటే కొన్ని ప్రశ్నల యొక్క సమాధానం లాంటిది. అంటే రీసెర్చ్ ఎలా చేస్తామో అలాగే కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుక్కోవటం లాంటిదే. అంటే అది మనం ఏ ప్రశ్నలు వేసుకుంటామో వాటికి ఏ సమాధానాలు మనం కనుగొంటామో అది మన ఫిలాసఫీ అవుతుంది. అంటే బిబ్లికల్ వరల్డ్ వ్యూ కలిగిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం డెవలప్ చేయాలంటే మన ఫిలాసఫీ చాలా స్పష్టంగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే మన ప్రశ్నలన్నిటికీ, అంటే ఏ ప్రశ్న అంటే ఈ ప్రపంచం ఎందుకు ఉంది, మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు, సత్యం అంటే ఏంటి, జీవితం యొక్క అంతిమ ఉద్దేశం ఏంటి, మంచి చెడులను నిర్ణయించే ప్రమాణం ఏంటి, ఇలాంటి ప్రశ్నలలో సమాధానము బైబిల్ని ఆధారం చేసుకుని వచ్చినప్పుడు, లేదా బైబిల్లో మాత్రమే దొరికే ఈ ప్రశ్న ఆధారము, ఈ ప్రశ్నలకు సమాధానం మనం పరిశీలన చేసినప్పుడు మనము ఈ ఫిలాసఫీ అనే దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అది క్రైస్తవ ఆలోచన విధానానికి పునాది అయిన ఫిలాసఫీగా మార్చబడుతుంది. అది మన ఎడ్యుకేషన్ యొక్క ఫిలాసఫీగా ఉండాలి. రెండో భాగాన్ని మనం చూసినట్లయితే ఎలా బోధించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే మనము బోధించే విధానం, మెథడాలజీ, ఆ టీచింగ్ మెథడాలజీ అనేది న్యూట్రల్ గా ఉండటం కాదు, అది
దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. ఎలా బోధించాలి అనేది బైబిల్లో చాలా స్పష్టంగా వివరించబడతా ఉంది కాబట్టి టీచింగ్ మెథడాలజీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ విద్య, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లో ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనది. అలాగే టీచింగ్ మెథడాలజీ కూడా బైబిల్ బేస్డ్ గా చాలా ముఖ్యమైనది. చివరిగా మూడో భాగాన్ని మనం చూసినట్లయితే ఈ మూడో భాగంలో కరిక్యులం అనే దాన్ని చూస్తూ ఉంటాం. అంటే ఏ పాఠ్యాంశాలని బోధించాలో అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అనేక క్రైస్తవ విద్యా సంస్థలు, చాలా క్రైస్తవ విద్యా సంస్థలు ఆ కరిక్యులంలో బైబిల్కి సంబంధించిన విషయాలని యాడ్ చేస్తా ఉన్నాయి. అంటే బైబిల్ వచనాలని లేదా బైబిల్ యొక్క పాటల్ని లేదా బైబిల్ యొక్క డివోషన్ ని కరిక్యులంలో యాడ్ చేస్తా ఉన్నారు. కానీ నిజానికి బైబిల్ బేస్డ్ గా ఉండే కరిక్యులం మనకు కావాలి. బైబిల్ బేస్డ్ గా ఉండే వరల్డ్ వ్యూ ప్రకారం సిద్ధపరిచిన పాఠ్యాంశాలు అనేది చాలా ప్రాముఖ్యం. అది కరిక్యులంలో చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా స్కూల్స్ లేదా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోని అడాప్ట్ చేసుకునే చాలా స్కూల్స్ బిబ్లికల్ బేసిక్ లెసన్స్ కాదు, వాస్తవానికి బిబ్లికల్ వరల్డ్ కలిగిన మెటీరియల్ ని సిద్ధపరచగలగాలి. బైబిల్ బేస్డ్ వరల్డ్ ని డెవలప్ చేయగలగాలి. ఈరోజు బైబిల్ యొక్క పాఠాలను లేదా వచనాలను లేదా పాటలను, డివోషన్ ని లౌకిక సంబంధించిన లేదా సెక్యులర్ సిస్టమ్ సంబంధించిన లేదా సెక్యులర్ వరల్డ్ కి సంబంధించిన కరికులం కి బైబిల్ యాడ్ చేసి ఇది బిబ్లికల్ వరల్డ్ మీద చూపిస్తా ఉన్నారు. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక ప్రపంచ కోణంతో, ప్రపంచ ఆలోచన ధోరణితో ఉండి ఉన్న సిద్ధపరచబడిన లెసన్స్ కి బైబిల్లోని వచనాలు, బైబిల్లోని పాటలు, బైబిల్లోని డివోషన్స్ ని యాడ్ చేసి ఇది బిబ్లికల్ వరల్డ్ వ్యూ లేకపోతే ఇది క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అని చూపించే దశకు చాలా మంది క్రైస్తవ పాఠశాలలు, కాలేజీలు చేరిపోయినాయి. అది ఉన్నత విద్యను సిద్ధపరచడానికి ఏమాత్రమూ సరైనది కాదు. ఉన్నత విద్య బిబ్లికల్ వరల్డ్ వ్యూగా డెవలప్ అవ్వాలంటే మన ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని మనం సరి చేసుకోవాలి. టీచింగ్ మెథడాలజీని మళ్ళా రివైవ్ చేసుకోవాలి. కరిక్యులం ని రివైవ్ చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే సమాజాన్ని, తద్వారా దేశాన్ని రూపాంతరం చెందించే ఉన్నత విద్యను మనము అందించగలుగుతాం. వీటి యొక్క చివరిగా ఈ సెషన్ ని ముగించుకునే దశకు చేరుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రారంభంలో చెప్పినట్టుగా సంఘము అనేది విశ్వాసులు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉంటూ వాక్యాధారంగా బైబిల్ సూత్రాలని వారు పనిచేసే రంగాన్ని అనుభవించుకుంటూ ఆ రంగాన్ని రూపాంతరపరుస్తూ దేశాన్ని రూపాంతరం పరచడం అనే దేవుని యొక్క మహా పిలుపులో భాగస్వాములు అని విశ్వాసాన్ని అర్థం చేసుకునే దశకు సంఘాలు తీసుకురావాలి. దీనిలో ఉన్నత విద్య అనేది చాలా ముఖ్యమైన రంగం. ఈ ఉన్నత విద్యా రంగంలో పనిచేస్తున్న ప్రతి విశ్వాసి, ఆయా దశల్లో ఆయా స్టేజ్ ఉన్న ప్రతి విశ్వాసి, అంటే కొంతమంది కరికులం డెవలప్ చేసే వారు ఉండొచ్చు, కొంతమంది టీచర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది ఎడ్యుకేషన్ యొక్క ఫిలాసఫీని డెవలప్ చేసే హైయర్ లెవెల్ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా విశ్వాసంగా ఉన్న మనము బిబ్లికల్ వరల్డ్ వ్యూతో ప్రభావితమైన బిబ్లికల్ వరల్డ్ వ్యూతో కూడుకుని ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ని మనము ఏర్పాటు చేయగలగాలి. ఆ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ అనే ఈ పునాది దేశాన్ని రూపాంతరపరిచే ఒక ముఖ్యమైన ప్రభావితమైన రంగంగా మార్చబడుతుంది. ముఖ్యంగా చివరిలో నేను చెప్పాలని ఆశపడుతున్న ఒక విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ రంగంలో, ముఖ్యంగా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ రంగాన్ని మనం చూసినట్లయితే
ఈ హైయర్ ఎడ్యుకేషన్ రంగంలో అంటే టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, లేదా క్రిస్టియన్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా కరికులం డిజైన్ చేయగలిగిన వాళ్ళు కావచ్చు, ఫిలాసఫీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిజైన్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా టీచింగ్ మెథడాలజీని సిద్ధపాటు చేసే రంగంలో ఆ స్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన ఉద్దేశము ఈ సెషన్ ద్వారా ఏంటంటే, మన ఉన్నత విద్య యొక్క అంతిమ లక్ష్యము కేవలం డిగ్రీస్ అవార్డ్ చేయడం కాదు, పట్టాలు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ సమాజాన్ని, ఆ రంగాన్ని చివరిగా అత్యున్నతంగా దేశాన్ని రూపాంతరపరచడం వరకు ఉన్నత విద్య అనేది ఒక బలమైన పునాది. అది ఒక బలమైన పునాదిగా ప్రభావితం ఎక్కువ మార్చగలగంటే ఎప్పుడైతే ఉన్నత విద్య బిబ్లికల్ వరల్డ్ వ్యూతో కూడుకున్నదిగా మార్చబడుతుందో అప్పుడు మాత్రమే అది చాలా క్రైస్తవ్యము ఆయా దేశాల్లో విస్తరించిన తొలి దశలో క్రైస్తవులైన వారు, ప్రొటెస్టెంట్ రంగానికి చెందిన వాళ్ళు బిబ్లికల్ వరల్డ్ వ్యూతో కూడుకున్న ముఖ్యమైన సూత్రాలను అన్వయింప చేసి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆయా రంగాల్లో ఒక ఉన్నతమైన విద్యను ప్రభావితమైన రంగంగా మార్చగలిగారు. అది చాలా ప్రాముఖ్యమైన రంగంగా మార్చబడింది. కాలక్రమేణా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీస్ అనేవి ఏ మెయిన్ గోల్ తో స్థాపించబడినవో, ఏ బిబ్లికల్ వరల్డ్ వ్యూ బేస్డ్ గా స్థాపించబడినవో దాన్ని వదిలివేసి లౌకిక సంబంధమైన వరల్డ్ కూడుకున్న విధానాలను, పాఠాల పద్ధతులను అడాప్ట్ చేయడం మొదలుపెట్టివో అప్పుడు రూపాంతరపరచబడిన ఆ దేశాలన్నీ కూడా మరలా వెనుకడిన దశకు చేరుతున్నాయి, మరలా రూపాంతరం చేసిన దశకు చేరుతున్నాయి. మన దేశంలో కనుక ఇలాంటి బిబ్లికల్ వరల్డ్ అందించగలిగిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గా మన క్రైస్తవ ఇన్స్టిట్యూట్స్ మార్చగలిగితే, నాయకత్వంలో మంచి బిబ్లికల్ వరల్డ్ కలిగిన నాయకులను మనం సిద్ధపాటు చేయగలిగితే మనము మన దేశాన్ని రూపాంతరం చెందించడం అనేది సాధ్యమవుతుంది. క్లుప్తంగా ఈ సెషన్ లో దీన్ని మనం బోధించాలని ఈ సెషన్ లో మనం చూసుకున్న విషయాలు ఇవి. తర్వాత సెషన్ లో మనము కుటుంబం అనే అంశాన్ని మనం చూద్దాం, మూలమైన పునాది మనం చూద్దాం.